ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము చేసి ఆశీర్వదింపబడిన వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణాంత సమయమందును ప్రార్థించండి అమ్మా. ఆమేన్. దేవుని ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన మీరే, మీ గర్భఫలము చేసి ఆశీర్వదింపబడిన. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణాంత సమయమందును ప్రార్థించండి అమ్మా. ఆమేన్. దేవుని ప్రసాదము చేత మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణాంత సమయమందును ప్రార్థించండి అమ్మా. ఆమేన్. దేవుని ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన మీరే, మీ గర్భఫలము చేసి ఆశీర్వదింపబడిన. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణాంత సమయం స్వామి సేవ మధురం, అన్వయత్వమే భక్తి భావమరవసించు నిరతం. మనం ఇంత ఎత్తున చిన్నారి బిడ్డ యొక్క మొదటి జన్మదినోత్సవము కొనియాడుతుండగా మనము కోరుకునేది ఈ బిడ్డకు దేవుని యొక్క ఆశీర్వాదములను ఇప్పటి వరకు కృమ్మరించినందుకు కృతజ్ఞతగాను, రాబో కాలములో కూడా ఈ బిడ్డను వారి యొక్క రెక్కల నీడలో కాచి కాపాడాలని, మంచి ఆరోగ్యమును జ్ఞానమును దయచేయాలి అని, జన్మనిచ్చిన తల్లిదండ్రులను దీవించాలని ప్రార్థించుచుండగా దయచేసి ఎక్కువసేపు కూడా పూజ ఉండదు. అందుకని పూజ అయిపోయేంత వరకు ఎవ్వరూ కూడా తిరగవద్దు, మాట్లాడవద్దు. ఇంత ఎత్తున పెట్టుకున్నాము అంటే దేవుని యొక్క ఆశీర్వాదం కావాలి. కాబట్టి ఎవ్వరూ కూడా ఈ ప్రాంగణంలో తిరగొద్దు, మాట్లాడద్దు. మీరు ఏది చేసినా ఈ దివ్య పూజ కోసం పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము ఈ ఎల్లప్పుడూ మనందరితో ఉండనుగాక. సోదరులారా, ఈరోజు సామాన్య 30వ ఆదివారము. దయచేసి మాట్లాడకండి వెనక. ఈరోజు సామాన్య 30వ ఆదివారము మరియు ఈరోజు తుమ్మ మిషిక జన్మదినోత్సవ వేడుకలలో పాల్గొంటూ ఈ దివ్య పూజని అర్పించుచూ ఉన్నాము. మరి ఈరోజు ఆదివార వాక్యం ఒకటే ప్రశ్న: నువ్వు ప్రార్థించే ప్రార్థన వలన ఏమైనా ఫలితం ఉందా? ఇది
ఈరోజు 3 పఠనాల యొక్క సందేశం. నువ్వు ప్రార్థించే ప్రార్థన వలన దేవుని యొక్క ఆశీర్వాదములు, దేవుని యొక్క కరుణ, జాలి, దయ నీ ప్రార్థన వలన ఈ ఫలాలు వస్తూ ఉన్నాయా? ఇది ఈనాటి వాక్య సందేశం. జన్మించిన వారిలో లేరు అన్నారు. అంటే బప్తిస్మ యోహాను గారి యొక్క జన్మము అంత పవిత్రమైనది, గొప్పది. దేవుని యొక్క విశ్వాసములో అంత గణనీయమైనది. కావున మరి ఈ రెండవ విధముగా ఈరోజు మిషిక జన్మదినము. ఆ బిడ్డను అంత గొప్ప అంతస్తుకు తేపలేకపోయినా ఈ బిడ్డ దేవుని బిడ్డగా భయభక్తులతో దేవుని విశ్వాసములో పెరిగే యోగ్యతని, అర్హతని, దైవ ఆశీర్వాదములను కృమ్మరించమని ఈ దివ్య పూజలో ప్రార్థించుకుందాం. ఈ దివ్య పూజను యోగ్యముగా అర్పించుటకు మన పాపములను, తప్పిదములను ఒప్పుకుందాము. యేసయ్యా కరుణతో బ్రోమా యేసయ్యా కనికరించుమా యేసయ్యా కరుణతో బ్రోమా యేసయ్యా కాదని పోతిని నీ ప్రేమను కాదని పోతిని నీ ప్రేమను క్షాళన చేయుమా నా దోషములను నా పాపములను కనికరించుమా యేసయ్యా కరుణతో బ్రోమా మెస్సయ్యా ఒంటరివాడిగా తిరిగి ఒంటరివాడిగా మిగిలితిని ఒంటరివాడిగా తిరిగి ఒంటరివాడిగా మిగిలితిని చివరికి నీదరి చేరితిని చివరికి నీదరి చేరితిని నీ గృహమునకు చేర్చుమయ్యా శరణమయ్యా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మనందరి పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురు. మీ అందరి మా విశ్వాస, నమ్మిక, ప్రేమను, పుణ్యములను అభివృద్ధి చేయుడు. మీ ద్వారా మీరు మాకు వసగిన మీ యొక్క ఆశీర్వాదముల ద్వారా మేము ప్రామాణికమైన బిడ్డలుగా జీవించు వరములను మాకు సదా అనుగ్రహింపుడు. మీ కట్టడలన్నీ మేము సదా కాపాడుకొని ఆచరించు భాగ్యమును మాకు దయచేయుడు. దయామయులుగు తండ్రి, నేను మిమ్ము నీ తల్లి మాతృగర్భమున రూపురేఖలు దిద్దుకొనక మునిపే నేను నిన్ను ఎన్నుకొంటిని అని మీరు పలికి ఈనాడు మొదటి జన్మదినోత్సవము కొనియాడు
తుమ్మ మిషికాను ఆశీర్వదించి ఎల్లప్పుడూ మీ కృపావరములను పవిత్రాత్మ యొక్క అనంతమైన శక్తిని ఆ బిడ్డపై కృమ్మరించి ఆయురారోగ్యములతోనూ జ్ఞానముతోనూ దీవించి వారి తల్లిదండ్రులను కూడా ఆశీర్వదించి బలపరచుడు. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. తుమ్మ బాల శ్రీకాంత్ రెడ్డి ఆద్య దంపతులకు ప్రభు వారి జీవితములో చేసిన గొప్ప మేలులకు నేడు మొదటి జన్మదినోత్సవమును జరుపుకొనుచున్న వారి బిడ్డ మిషికా రెడ్డిని గత కాలమంతయు కాచి కాపాడినందులకు కృతజ్ఞత తెలుపుతూ దివ్య బలి పూజ సమర్పింపబడుతూ ఉంది. రానున్న కాలములో వారిని కుటుంబ సభ్యులందరినీ కూడా ఆయురారోగ్యములతో శాంతి సమాధానములతో నింపునట్లు దివ్య బలి పూజలో ప్రార్థించుదాం. మరియు గోపు వెలాంగిని రెడ్డి కుటుంబములో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను తలంచిన ప్రత్యేక తలంపులు నెరవేరునట్లును కుటుంబములో మరణించిన గోపు ఇన్నారెడ్డి ఆత్మ నిత్య విశ్రాంతి పొందునట్లును కుటుంబ సభ్యులు చేయు పనుల యందు దేవుని సహాయము తోడు నీడగా ఉండునట్లు నిత్య సహాయ మాత పేరిట పూజ. గాదెరాయపురెడ్డి కుటుంబములు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను తలంచిన వారి ప్రత్యేక తలంపులు నెరవేరునట్లును కుటుంబములోని చిన్నారి బిడ్డలకు దైవ జ్ఞానమును తెలివితేటలను దయచేయునట్లును కుటుంబ సభ్యులందరికీ మంచి ఆరోగ్యమును వసగమని పైరు పంటలు సమృద్ధిగా ఫలింపచేయుమని కుటుంబములో మరణించిన గోపు ఇన్నారెడ్డి ఆత్మ నిత్య విశ్రాంతి పొందునట్లు నిత్య సహాయ మాత పేరిట దివ్య బలి పూజ. యేసు జ్ఞాన గ్రంథము 35వ అధ్యాయము 12వ వచనం నుంచి 14వ వచనం వరకు, 16వ వచనం నుంచి 18వ వచనం వరకు. దేవునికి లంచం ఇచ్చినను ఆయనను అంగీకరింపడు. అన్యాయముగా అర్జించిన దానిని ప్రభువునకు అర్పింపకుము. ఆయన న్యాయవంతుడు పక్షపాతి కాడు. ఆయన పేదలకు అన్యాయము చేయడు. బాధితుని మొరను అశ్రద్ధ చేయడు. అనాథల ప్రార్థనను అనాధారము చేయడు. వితంతువు వేట్కోలును పెడచెవిన పెట్టడు. హృదయపూర్వకముగా తనను సేవించు వానిని ప్రభువు అంగీకరించును. అతని ప్రార్థనలు ఆకాశమునకెక్కిపోవును. దీనుని వేట్కోలు మేఘమండలమును దాటిపోవును. మహోన్నతుని సమక్షమున చేరి కాని అది ఆగదు. ప్రభువు నమ్మదగిన దేవుడు, శక్తివంతుడు, ప్రేమామయుడు, న్యాయవంతుడు. నమ్మదగిన దేవుడు, శక్తివంతుడు. నా పరుగు పందెమును ముగించి తిని విశ్వాసమును నిలుపుకుంటుని. ఇప్పుడు నా కొరకై పందెపు బహుమానము వేచి ఉన్నది. నీతి కిరీటమును నీతిగల న్యాయాధిపతియగు ప్రభువు ఆ రోజు నాకు ప్రసాదించును. నాకే కాదు, ఆయన దర్శనములకై ప్రేమతో వేచి ఉన్న వారి అందరికీ అనుగ్రహించును. మొదటిసారి నా పక్షమున నేను వాదించినప్పుడు ఎవరునూ నాకు తోడు నిలవలేదు. అందరూ
నన్ను విడిచిపోయిరి. వారికి వ్యతిరేకముగా దేవుడు దానిని లెక్కింపకుందునుగాక. కానీ సువార్త ప్రబోధము నా వలన సంపూర్ణ మగుటకును అది జనులందరూ దానిని వినగలుగుటకును ప్రభు నాకు తోడుగా నిలిచి శక్తి నొసగెను. కనుక సింహము నోటి నుండి నేను రక్షింపబడితిని. ప్రభు అన్ని కీడుల నుండి నన్ను కాపాడి నన్ను తన పరలోక రాజ్యమునకు సురకలుగునుగాక. ఆమేన్. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మీతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనము నుండి. యేసు తాము నీతిమంతులమని తక్కిన వారు నీచులని ఎంచుకును కొందరిని ఉద్దేశించి ఈ ఉపమానమును చెప్పెను. ప్రార్థనకై ఇద్దరు దేవాలయమునకు వెళ్ళిరి. ఒకడు పరిసయ్యుడు, మరొకడు సుంకరి. పరిసయ్యుడు నిలుచుండి తనలో తాను, ఓ దేవా, నేను ఇతరుల వలె లోభిని, అన్యాయము చేయువాడను, వ్యభిచారిని కాను, ఈ సుంకరి వంటి వాడను కాను. అందులకు నీకు కృతజ్ఞుడను. నేను వారమునకు 2 మారులు ఉపవాసముందును. నా ఆదాయమంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను అని ప్రార్థించెను. కాని సుంకరి దూరముగా నిలువబడి కన్నులైనను పైకెత్తుటకు సాహసింపక రొమ్ము బాదుకొనుచు, ఓ దేవా, ఈ పాపాత్ముని కనికరింపుము అని ప్రార్థించెను. దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళినది ఈ సుంకరియే గాని ఆ పరిసయ్యుడు కాదు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలయన తనను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. Praise the Lord. 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 ప్రభు క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన
సహోదరి సహోదరులారా, ఈరోజు సామాన్య 30వ పవిత్ర ఆదివారము మరియు తుమ్మ మిషికా యొక్క మొట్టమొదటి జన్మదిన వేడుకలను కొనియాడుతూ ఉన్నాము. మీ అందరికీ నేను పూజలో ముందుగా దయచేసి ఎవ్వరూ కూడా మాట్లాడకండి, తిరగకండి అని ఎందుకన్నానో తెలుసా? అది ఈరోజు వాక్యానికి సంబంధించిందే. ప్రార్థన, 3 అక్షరాల మాట ప్రార్థన. ఈ ప్రార్థన వలన ప్రయోజనమేమిటి? ఎందుకు ప్రార్థన చేయాలి అంటే, ప్రార్థన దేవుని యొక్క పవిత్రమైన ఆశీర్వాదముల కొరకు, దేవుని యొక్క వరములను ప్రార్థన ద్వారా వెల్లడి చేయుటకు, దేవుని కరుణ, జాలి, దయ ప్రార్థన ద్వారానే లభిస్తుంది అన్న సత్యము ఈరోజు వాక్యములో మనకు తెలియజేస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ అక్టోబర్ నెలంతా కూడా ప్రతిరోజు దివ్య పూజా బలి, వాక్యము లూకా శుభవార్త నుంచే మనం చదువుకుంటూ ఉన్నాము. లూకా గారి ప్రత్యేకత ఏమిటంటే 2 విషయాలు. ఒకటి, ప్రభు యొక్క స్వస్థత అద్భుతములను చేయుట. రెండవది, యేసయ్య ఉపమానములను తెలుపుచు మానవుల యొక్క జీవిత లోతైన భావాన్ని తెలియజేయటమే లూకాసు గారు వారి యొక్క సువార్తను వ్రాసి ఉన్నారు. ఇక వాక్యములోకి వెళదాం. ఈనాటి సువార్త పఠనాన్ని ప్రభు ఉపమానములో 2 వ్యక్తుల ప్రార్థనను చూపించుచున్నారు. ఒకరు పరిసయ్యుడు, రెండవ వారు సుంకరి. మనము మొట్టమొదటిగా పరిసయ్యుని యొక్క ప్రార్థన ఎలా ఉందో 4 విధాలుగా తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా పరిసయ్యుని ప్రార్థన ఆధ్యాత్మిక గర్వం. అదే 18వ లూకా 18వ అధ్యాయము 12వ వచనము. ఏమని? ఆధ్యాత్మిక గర్వము. అతను ప్రార్థన చెయ్యలేదని కాదు. ఆధ్యాత్మిక గర్వము, నేను లోభిని కాదు, నేను వ్యభిచారిని కాదు, నేను 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 ఆధ్యాత్మిక గర్వము తనలో కొట్టు
గుర్తొచ్చినట్లు కనపడుతూనే ఉంది. అనగా ఆధ్యాత్మిక జీవితంలో మనము దేవుని ముందు ఆ గర్వము గొప్పలు చెప్పుకొనుట పరిసయ్యుడు ఇంకా నా ధనములో 10% దేవునికి మీకు కానుకగా ఇచ్చుచున్నాను అన్నాడు. కాబట్టి ప్రార్థనా జీవితములో ఉండకూడనిది ఆధ్యాత్మిక గర్వం ఉండకూడదు. రెండవది ఎదుటి వాణ్ణి చూపుడు వేలుతో చూపించటం ప్రార్థనలో దేవునికి వ్యతిరేకమైనది. ఏం చేశాడు పరిసయ్యుడు? నేను అతని వంటి వాడను కాను. ప్రార్థనలో ఇతరులను పోల్చి ఎప్పుడూ కూడా ప్రార్థన చెయ్యకూడదు. అదే నా ప్రార్థనే గొప్ప, నేను చేసేదే గొప్ప, అతనిలాగా నేను కాదు అని చెప్పుకున్నాడు దేవుని ముందు. అనగా తనను తాను చూపించుకున్నాడు. ఇక్కడ సోదరులారా, మనకు 5 ఏళ్ళు ఉన్నాయి. మొదటి వేలు నీ హృదయాన్నే చూపిస్తుంది. నీ హృదయము దేవునికి అంకితం అవ్వాలి, కానీ నీ హృదయములో చూపుడు వేలు ఉండకూడదు. చూపుడు వేలెత్తి వాళ్ళలాగా వీళ్ళలాగా ఆమెలాగా ఈమెలాగా నేను ప్రార్థన చెయ్యటం లేదు. ఇది మహా డేంజర్. దేవునికి అతి వ్యతిరేకమైనటువంటిది ఈ చూపుడు వేలు. మరి మూడవది ఎత్తు పొడుగు వేలు. ఇది సంఘక్షేమము కొరకు, ఇతరుల యోగ్యము కొరకు, పెద్దల కొరకు చేసే విజ్ఞాపన ప్రార్థన. నాలుగవది ఉంగరపు వేలు. ఇది చాలా చాలా బలహీనమైన వేలు. మన బలహీనతలో మనము ప్రార్థన చెయ్యవలయను. మన బలహీనతలలో, ఇతరుల బలహీనతలలో మనము పాలు పంచుకొని ప్రార్థన చెయ్యవలయను. ఇక ఈ చిన్న వ్రేలు, దీనికి బలం కావాలి. ఆ బలము ప్రార్థనా శక్తి. ప్రార్థనా శక్తి. కాబట్టి రెండవదిగా నీ ప్రార్థన ఇతరులను పోల్చి, ఇతరులను వేలెత్తి చూపించే ప్రార్థనగా ఉండకూడదు. తరువాత మూడవది, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నేను పేదలకు దానం చేస్తున్నాను అని తన యొక్క గొప్పతనాన్ని చూపిస్తూ ఉన్నాడు. దేవుడు అన్నారు మత్తయి 5లో, ప్రభు అన్నారు, నీ కుడి చేతితో చేయు దానము ఎడమ చేతికి తెలియకూడదు.
సోదరులారా, మేము మొన్న 19వ తారీఖు క్రీస్తు జయంతి వేడుకలను 2025వ సంవత్సరములో క్రీస్తు జయంతి వేడుకలను చేసుకున్నాం. మా రెంటచింతల పల్నాడు టీనరీ మొత్తం రెంటచింతల్లో అన్నదానానికి సహాయం చెయ్యండి అని అడిగినప్పుడు 50% 3 లక్షలు వచ్చాయి. 50% ప్రజలు ఫాదర్ మా పేరు చెప్పొద్దు, మా పేరు కానీ మా కుటుంబం పేరు కానీ చెప్పవద్దు అని అందరూ కూడా ఒక కుటుంబము లేక ఒక వ్యక్తి అని రాయండి అన్నారు. అది ఆ పరిసయ్యుడు నేను చేసే దానం, నేను చేసే ఉపవాసాలు అని చెప్పుకున్నాడు. ఇక 4వది చివరిగా దేవుని సమీపమునకు వచ్చి గర్వముగా చేతులెత్తి ప్రభువు ముందు పొగడ్తలు పొగడాడు. కానీ మనము కీర్తనాకారుడితో నీ పొగడ్తలు నాకు కావలయను కానీ నీ పొగడ్తలు నాకు వద్దు అన్నటువంటిది. ఈ 4 విషయములను పరిసయ్యుడు తన యొక్క ప్రార్థన. ఇక సుంకరి మొట్టమొదటిగా గుడిలోకి కూడా రాకుండా గుడి తలుపు బయటనే ఉండి వినయాత్ముడై కీర్తన 51లో కీర్తనాకారుడు దావీదు మహారాజు ప్రార్థన ఈ విధంగా ఉంది. తండ్రి దేవా, వినయాత్ముల ప్రార్థనలను, విరిగి నలిగిన హృదయ ప్రార్థనను మీరు అంగీకరించుదురు అని ఆ వాక్యము ప్రకారము సుంకరి విరిగి నలిగిన హృదయముతో గుండెలు బాదుకొనిచ్చు ఒక్కటే ప్రార్థన. ఏమిటది? ప్రభు, ఈ పాపిని మన్నించండి, ఈ పాపిని మన్నించండి. మరి దివ్య పూజలో పాప సంకీర్తన జపములో ఏం చదువుతున్నాం? మేం చెప్పం కానీ మన ఊళ్ళో చెబుతారు. దివ్య సప్రసాదానికి ముందు ఏమని ఉత్తమన స్థాపన చెప్పేశ్వర స్వామి దేవ్ చెబుతారు. మేం చెప్పం మా గుళ్ళో. పాప సంకీర్తన జపములో ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు అని సుంకరి కూడా గుండెలు బాదుకొనుచు పాప క్షమాపణ ప్రార్థన చేసి ఉన్నాడు. ఇది మనలో ఉందా? మనలో ఉందా? దివ్య పూజకి రావటమే కష్టం. మన ఊళ్ళో మగవాళ్ళని చూస్తే 3-4 ఉంటారు. ఎవరెవరో పేర్లు చెప్పనా? వద్దులే.
నేను చెబుతా రోజు పూజ. మన ఊళ్ళో నేను లేకపోయినా మన ఊళ్ళో మగోళ్ళు ఎవరో పూజకొచ్చేది నేను చెబుతా. ఇప్పుడు గుడి కట్టిస్తున్నారు కుర్రోళ్ళందరూ, కొడుకులు, తమ్ముళ్ళు, అల్లుళ్ళు అందరూ ఏకమై గుడి రిపేర్ చేస్తున్నారు. రేపు వాళ్ళని పూజలో కూర్చోమనండి. కూర్చోడు. మన చించన్నయ్య తాత, రాయన తాత, మన పెద్దవాళ్ళందరూ మీకంటే బ్రహ్మాండంగా గుడి కట్టించారు. కానీ వాళ్ళు ఎప్పుడూ కూడా నా పసితనములో నేను చూసేవాడిని, తాతయ్య వాళ్ళు ఏనాడు కూడా ఆదివారం అప్పు పండుగలలో నిండు పూజను లోకొనకుండా ఉండలేదు. మన వాళ్ళు సప్రసాదం కూడా తీయరు. వాస్తవం. మీరేమన్నా అనుకోండిరా, గుళ్ళు కట్టించగానే సరికాదు, డబ్బులు వసూలు చేయగానే సరికాదు. నీ ఆలయము నిన్ను క్షమించే ఆలయముగా ఉండవలయును. తనను తాను తగ్గించుకొని వినయాత్ముడే. మనం గుళ్ళోకి వస్తే కనీసం ఒక్కసారి కూడా ఇలా స్తోత్రం పెట్టం. మరి ఆ సుంకరి మర్యాదతో వినయాత్ముడై మోకాళ్ళ మీద ఉండి గౌరవము, దేవునికి విధేయత, గౌరవము చూపించి ప్రార్థన చేసి ఉన్నాడు. మరి మనం మన ప్రార్థనా జీవితంలో క్రమశిక్షణ ఉందా? ఈ రోజుల్లో మన పిల్లలకు చెప్పగలమా? బాగా కూర్చో, సరిగా కూర్చో అని మనం చెప్పగలమా? చెప్పే తల్లిదండ్రులు లేరు, వినే బిడ్డలు అంతకంటే లేరు. కానీ సుంకరి వినయాత్ముడై పాప ప్రక్షాళన కొరకు ప్రాయచిత్త బలిని సమర్పించుకున్నాడు. మత్తయి 15వ అధ్యాయములో మీ మాటలతో, మీ పెదవులతో ఉచ్చరించే ప్రార్థన నాకు అవసరము లేదు. ఇదిగోండి చూపుడు వేలు, ఈ బ్రొటని వేలు చూపించే హృదయ పరివర్తన ప్రార్థన నాకు అతి ప్రీతికరమైనది అని ప్రభు తెలియజేస్తున్నారు. సోదరులారా, కావున నీ యొక్క ప్రార్థన మొట్టమొదటిగా క్షమాపణను ఇచ్చే ప్రార్థనగా మారాలి. రెండవదిగా దేవుణ్ణి నీ స్తుతి ఆరాధనతో నీ హృదయాన్ని ప్రభువుకు అర్పించి ప్రార్థించవలయను. ఇది ఈనాటి ఆదివార వాక్యం. ఇప్పుడు తొమ్మావారి పుట్టినరోజుకెళదాం. బప్తిస్మ యోహాను గారు, బప్తిస్మ యోహాను గారు జన్మించగానే యేసయ్య అన్నారు, ప్రజలలో ఇంతటి గొప్పవాడు లేరు అని అన్నారు. ఎందుకు బప్తిస్మ యోహాను గారి గురించి అంత గొప్పగా చెప్పారు? ఎందుకంటే ఆ జన్మ సార్థకం
దేవునికి తెలుసు. ప్రభు కొరకు ప్రాణాలు అర్పించిన బప్తిస్మ యోహాను గారు. ఇక యెషయా గ్రంథములో మనము విన్నట్లు, నీ మాతృగర్భమున నీవు రూపురేఖలు దిద్దుకొనక మునిపే నేను నిన్ను ఎన్నుకున్నాను, నీవు నా వాడవు అనగా మిషికాను కూడా దేవుడు ఆ తల్లిదండ్రుల ద్వారా దేవుడు వారి ఆ బిడ్డకు జన్మాన్ని ఇచ్చి ఉన్నాడు. ఇక చివరిగా మూడవది, జబదాయి కుమారుల తల్లి, జన్మనిచ్చిన తల్లి ప్రభువుని ఏమని అడిగింది? ఒక బిడ్డను కుడి వైపున, ఇంకొక బిడ్డను ఎడమ వైపున కూర్చుండనిమ్ము అని అడిగింది. ఎంత గొప్ప వరం కోరుకుంది ఆ తల్లి! ఎంత గొప్ప వరం కోరుకుంది ఆ తల్లి! కానీ ప్రభువు ఏమన్నారు? అది నా చిత్తము కాదు, కుడి ఎడమల కూర్చుని అంతస్తు ఆ దేవుని యొక్క చిత్తము అని ప్రభువు అన్నారు. చివరిగా నాలుగవది, నతానియేలు అంద్రేయ ప్రభువుని చూచినప్పుడు, ప్రభువుతో మాట అన్నప్పుడు ప్రభు అన్నారు నతానియేలుతో, నీవు పుట్టక మునిపే నాకు తెలుసు అని యోహాను శుభవార్తలు అన్నారు. అనగా మిషికా జన్మము ఆ దంపతుల ద్వారా జన్మిస్తారని తెలుసు. అనగా జన్మ ఒక పవిత్రమైనది. ఆ జన్మ సార్థకం చేసుకునే విధానములు తల్లిదండ్రుల, గురువుల, ఉపాధ్యాయుల పెంపకం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, జన్మ సాఫల్యము దేవుని వరముల నిధిగా ఉండవలయను. కావున ఆ వరముల నిధి ఆ చిన్నారి బిడ్డకు జీవితాంతము కూడా రావాలి అని ఎన్నెన్నో జన్మదినోత్సవములు ఆ బిడ్డ చేసుకుంటూ జ్ఞానముతోనూ ఆయురారోగ్యములతోనూ దేవుని బిడ్డగా ఎదగాలి అని ప్రార్థించుదాం, వేడుకుందాం. ఆమేన్. అందరము లేచి నిలబడి మన యొక్క విశ్వాసమును ప్రభువుకి ప్రకటించుదాము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. అతని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరిని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడి నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరము యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను స్వామి. ఆమేన్. ప్రియమైన సోదరులారా, అందరము కూడా
మౌనముగా మన శిరములను వంచి మన విన్నప ప్రార్థనను మౌనముగా మొట్టమొదటి ప్రశ్నగా నా ప్రార్థనా జీవితం పరిసయ్యుడిలాగా ఉందా, సుంకరిలాగా ఉందా? నా కుటుంబము పరిసయ్యుని కుటుంబముతో పోల్చదగిందా, సుంకరి కుటుంబముతో పోల్చదగిందా? ఇది ఆత్మ పరిశీలన చేసుకోవలసిన అనుదిన ప్రార్థనా జీవితం. తరువాత జన్మదినోత్సవము కొనియాడు మన ఈ మిషికా బిడ్డను దేవుడు 30 60 100 ఆశీర్వదించాలి అని. మన కుటుంబములన్నీ కూడా దేవుని పరిశుద్ధ కుటుంబములుగా ఎదగాలి అని, పైరు పంటలను దీవించాలి అని, అనారోగ్యముతో బాధపడే వారికి కుటుంబములలో అనేక చెప్పుకోలేనటువంటి వ్యధలను అనుభవించు కుటుంబములను దీవించమని, సంతానము కొరకు ప్రార్థించు దంపతులను ఆశీర్వదించమని, ఇంకా మనకున్న మన సొంత అవసరాలను ప్రభు పాదాల చెంత పెట్టి ప్రార్థించుదాం మౌనముగా. ఈ మా మనవులన్నింటినీ యేసయ్య అతి పవిత్ర నామములో అమ్మ జపమాల మాత ద్వారా అడిగి వేడుకొని ప్రార్థించి చిన్నాము తండ్రి. ఆమేన్. రాజనం వందనం నీ సేవకి అంకితం మా మానసం మందిరం నీ పూజకి అంకితం ఎల్లవేళ పొగడగా హృదయం నీకు పాట పాడగా నింగినేల నీరు గాలి ఎల్లవేళ పొగడగా హృదయం రాజనం అందనం ఈ సేవకి అంకితం మానసం మందిరం ఈ పూజకి అంకితం ఈ రాజనం అందనం నీ సేవకి అంకితం. సహోదరులారా, మీరు నేను కలిసి అర్పించు ఈ పవిత్ర దివ్య పూజా బలి తండ్రి అయిన దేవునికి ప్రీతికరమగునట్టులా ప్రార్థించుదము. ప్రభు తమ నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఆది మధ్యాంతరహితులైన ఓ మా తండ్రి, మీ వైభవోపేత సమక్షమున మేమర్పించి ఈ అర్పణలను స్వీకరించమని మిమ్మ ప్రతిమాలుకొని చిన్నాము.
మా సేవల ద్వారా మీకర్పితమగు ఈ బలి మాకు ఆమోదయోగ్యమగు కానుకలుగా చేర్చునుగాక. మేమందరము మిషికారెడ్డిని మీకర్పించుచు ఈ అర్పణలతో ఆ బిడ్డను కూడా మీ కానుకగా స్వీకరింపుడు. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోను ఉందునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిపియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ఏలిన వార పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మా ఏలిన వారైన క్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. మీరు మీ ప్రియతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృజించితిరి, దానిని దయామయపూర్వకముగా పునరుద్ధరించితిరి. కారణమున సర్వ సృష్టి మిమ్ము యుక్త విధమున సేవించుచున్నది. రక్షణ భాగ్యమునకు పాత్రులకు వారందరూ ప్రామాణికముగా మీ స్తుతి గానమును చేయుచున్నది. ఏక హృదయముతో మీ భక్తులందరూ మిమ్ము పొగడుచున్నారు. ఆ కారణమున మేమును దూతలతో ఏకమై ఆనందపూర్వకముగా మీ ప్రస్తుతి చేయుట ఎట్లనగా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. ప్రభునామమునా వారు ధన్యులు. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, 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 పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాథుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి తుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనే, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఈ లయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
మరల కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనేరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఈలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా రక్తము. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, దేవుని మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు కనుక తండ్రి, వారి మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమునసు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు సేవ చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఏలినవార, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న మీ పవిత్ర సంఘమును జ్ఞాపకము చేసుకొనుడు. సంఘ నాయకులైన మా 14వ సింహరాయల పాపు గారిని, మా భాగ్యయ పీఠాధిపతులను, గురువులను, విశ్వాసులను మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమునందు ఈ లోకమును వీడిన వారందరినీ స్మరింపుడు. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునుడు. మా అందరికీ దయచూపుడు. దేవుని కన్యతలియగు పరిశుద్ధ మరియమ్మ గారితోనూ, పునీత జోజప్ప గారు, పునీత చిన్న తెరేసమ్మ గారితోనూ, సకల పునీతులు అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును వసగుడు. అప్పుడు వారితో కలిసి మేము సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమైండ్ మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. పరలోక జపం ఒక అమూల్యమైన ప్రభువిచ్చిన కానుక ప్రార్థన. చదువు రాకపోయినా, జ్ఞానము లేకపోయినా పరలోక జపములో పరమార్థము ఇమిడి ఉన్నది. కావున సోదరులారా,
ఆ ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థన ద్వారా మన జీవితములను సుంకరిలాగా క్షమించే ప్రార్థన ఆశీర్వాద ప్రార్థనగా మారాలి అని ప్రార్థించుకుందాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికివ్వండి. మా యొక్క అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఏలినవారా, అన్ని కీడుల నుండి అన్ని అపాయాల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ అనుగ్రహము వలన మేమంతా పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు అపాయాలకు గురి కాకుండా చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రెండవ రాకడ కొరకు నిరీక్షించుచుందము. నిరంతరము మీరే రాజ్యము, మీరే అధికారము, మీరే మహిమ. సమాధానమును మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు వసగుచున్నాను అని మీ శిష్యులతో పలికిన ఏలిన వారైన యేసువ, మా పాపములను పాటింపక మీ తిరుసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారం దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించెడు వారా, ఏలిన వారి శాంతి సమాధానము ఎల్లప్పుడూ మనందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరము ప్రభు శాంతి సమాధానమును తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించటానికి ఒలివేతు తోపులోనికి వెళ్ళి రక్త చెమట ప్రార్థనను చేసిన మన యేసయ్య వీరి యొక్క పవిత్ర విందుకు పిలువబడిన మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. క్రీస్తు శరీర రక్తములు మనలను
నిత్య జీవమని. ఎంత బాగుంటుంది, ఎంత రుచిగా ఉంటుంది ప్రభువా నిన్ను పూజిస్తుంటే. ఎంత బాగుంటుంది, ఎంత రుచిగా ఉంటే. నలగొట్టబడిన గోధుమలే రొట్టెగా మారే. ఆ రొట్టెలు నీ దేహ స్వభావము, ఆ ద్రాక్షలు నీ రక్తము ఆత్మయు కలగలిసి మారులు ఆశీర్వాదము కొరకు ప్రార్థించుదము. నిత్యస్థుతికి పాత్రమైన ఓ తండ్రి, నీ వర ప్రసాదములు మా యందు పూర్ణ ప్రభావమును కలిగిండునటుల చేయుడు. మేమిప్పుడు వాణిని బాహ్యముగా మాత్రమే కాక వాస్తవముగా వాణి ఆంతర్య భావమును కూడా పొందగలుగునట్లు మాకు అనుగ్రహింపుడు. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండుగాక. నీ ఆత్మతోను ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ త్రియేక దేవుడు మీ అందరినీ ఆశీర్వదించి దీవించుదురుగాక. సమాధానముతో వెళ్ళి ప్రభు యేసు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. Tonight, hey, hey,
happy birthday to you. And may all your dreams come true. Happy, happy birthday. This is your birthday song. Celebration all night long. May all your dreams come true. We sing all together. Happy birthday to you. Happy birthday celebration. Party night, could feel the vibration. Lights are bright, we're feeling alright. We're dancing till the morning light. Happy birthday celebration. Everybody get the temptation. Once again, this is your night, and everyone feels right. Happy birthday to you. And may all your dreams come true. We sing happy birthday to you. And may all your dreams come true. Happy, happy birthday. This is your birthday song. Celebration all night long. May all your dreams come true. We sing all together. Happy birthday to you. It's a perfect motivation. Feel the vibe, enjoy the fascination. All your friends are here tonight. Happy anniversary, we hold you tight. It's a perfect situation. Hale and Hardy, what a combination. Once again, this is your night, and everyone feels right. Happy birthday to you. And may all your dreams come true. Happy birthday. We sing happy birthday to you. And may all your dreams come true. Happy birthday. Happy birthday, we sing to you. May all your dreams come Happy, always true. happy birthday. We sing to you forever and ever.
isn't the best place to find a lover, so the bar is where I go. Me and my friends at the table doing shots, tripping fast, and then we talk slow. And you come over and start up a conversation with just me, and trust me, I'll give it a chance. Now take my hand, stop it, and the man on the jukebox, and then we start to dance. And now I'm singing like, girl, you know I want your love. Your love was handmade for somebody like me. Come on now, follow my lead. I may be crazy, don't mind me. Say, boy, let's not talk too much. Grab on my waist and put that body on me. Come on now, follow my lead. Come on now, follow my lead. I'm in love with the shape of you. We push and pull like a magnet do. Although my heart is falling too. I'm in love with your body. And last night you were in my room, and now my bedsheets smell like you. Every day discovering something brand new. Well, I'm in love with your body. 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 Every day discovering something brand new. I'm in love with the shape of when we came, we let the story begin. We're going out on our first date. You and me are thrifty, so go all you can eat. Fill up your bag and I fill up the plate. We talk for hours and hours about the sweet and the sour, and how your family's doing okay. And leaving, getting a taxi, kissing the backseat, tell the driver make the radio play. And I'm singing like, girl, you know I want your love. Your love was handmade for somebody like me. Come on now, follow my lead. I may be crazy, don't mind me. Say, boy, let's not talk too much. Grab on my waist and put that body on me. Come on now, follow my lead. Come on now, follow my lead. పల్సర్ బైక్ అంట పెట్టు. చూసిందో రైఫల్ సే పాడి పోయలే పలకనే పెంచులే కలకే కలరేసే జల్లే మిలేడి సాల్ట్ టచ్ చేస్తే స్వీట్ అవునే సుట్టదాన్ని సేతి నగ్గి పెట్టదాన్ని ఉంగరాల మెట్టదాన్ని నేనటండి దండాడదాన్ని కాదు బాబు పలసరు బైకు మీద రారు బాబా నేనటండి దండాడదాన్ని కాదు బాబు పలసరు
రిప్లై కోసం చెప్పులరగా తిరుగుతాడు. అరే ఓకే అని అంటి మహాబోయో గుర్రం అంటాడు. ఒక్కసారి పడికి మహా లెక్క నన్న చెయ్యడు. ఓకే అని అంటి మహాబోయో గుర్రం అంటాడు. ఒక్కసారి పడికి మహా లెక్క నన్న చెయ్యడు. పడేదాకా పరేషాను చేస్తాడు వాడు. ఓకే అని అంటి మహాబోయో గుర్రం అంటాడు. ఒక్కసారి పడికి మహా లెక్క నన్న చెయ్యడు. దించు బాబయ్య చాడు దించు చిచ్చావ చాడు దించు మచ్చావ చాడు దించు తెలిసినోడు చాడు దించు ఎవరోడు చాడు దించు మావోడు చాడు నువ్వోడు చాడు మనవోడు చాడు దించు ఆళ్ళకు ఫోటో ఇళ్ళకు ఫోటో ఆల్బంలో అంటించు మరి నాతో దిగిన బొమ్మని బాబు లాకర్లో దాచించు ఏ పుసుక్కున్న ఈ కిసుక్కులు బయటికి వచ్చాయో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోడు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గచ్చ కడితే నిగరపోదు నిండు రాత్రి
గారికి 22 బస్తీల మస్తు కట్అవుట్ పచ్చాగాన్ల బ్యాచ్ ఉండేదే వచ్చినమంటే సుట్టు సారక ఓ నైటు షక్కి డొక్కు బుల్లెట్ సందుల మన్ను కోసం ఎతుకుతానే రోడ్డు సిగ్గు చీరగట్టుకొని చెడు వీరు మెరిసినట్టు పొట్టంగట్టిన బిర్యానీకి బొట్టు బిల్ల పెట్టినట్టు బంగా మీద నిలుసోనుందిరో ఓ సందమావ సుఖదాగక చక్కరొచ్చెరో శ్రీమందమ్మావ చిక్క లెక్క దుంకుతుంటెరో ఆ సందమావ చుక్కి జారి సిక్కుతుందిరో నా వెలుగుమా మేడల్లా మంచి సీరలున్నాయి సీరం గోదారి గట్టు మీద రామసలకాలే కెట్టుకున్న సంగమామవే గోదారి గట్టు మీద రామసలకాలే గోవిందా కెట్టుకున్న సంగమామవే ఊరంతా చూడు ముసుగే తల్లి నాకంటూ నీతో తెలియకుండా ఎవరికి చెప్పుకుంటారు గోదారి గట్టు మీద రామచిలకలే పెట్టి గింజుకున్న నీకు దొరకనే వెట్టుకున్నా 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 నడుముకు వడ్డాణం చుట్టుకున్నా 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 దిష్టి సుక్కనే దిద్దుకున్నా 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 తల్లి కూతురు వస్తావురో నువ్వు యాడంగా వస్తావురో చెయ్యి నీ చేతికిస్తాను రో అడుగు నీ అడుగులేస్తాను రో నేను మెచ్చి నన్నే మెచ్చి తోడా ఇట్టే వస్తారా నీ వెంట నీ బుల్లెట్ బండకి వచ్చే తప్ప
హ్యాండ్స్ పెట్టండి ఒకసారి. హ్యాండ్స్ పెట్టండి. అది అది కంటిన్యూ చేయండి. ఒకరి ఇటండి ఇటండి ఉండండి. పెద్ద డాన్స్ ఏం కాదు, చిన్న చిన్న మూమెంట్లు. రండి కమాన్. అమ్మాయి చూపించి దాన్ని చేసాం చిన్నగా. ఉంటాడే నా సవే మట్టి పువ్వుల మరి సంటాడే నా సవే వచ్చి వచ్చి చెప్పేస్తున్నారు ఫీలింగ్స్ వచ్చి 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 చెప్పేస్తున్నారు ఫీలింగ్స్ రెండు చేతులకి చుట్టూ ముసినప్పుడు జట్టు కట్టుకొని పడుకున్నప్పుడు ఆసిపోయిరుకు ఆలోచించినప్పుడు పట్టుండై